అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. దయచేసి అర్థం చేసుకోండి, నేను మా ఒరిజినల్ టీడీపీ నాయకుల గురించే మాట్లాడుతున్నాను. మీరే అంటుంటారు కదా, ఒరిజినల్ రెడ్డి, డూప్లికేట్ రెడ్డి, ఎడార్ రెడ్డి అన్నట్టుగా నేను కూడా ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించే మాట్లాడుతున్నాను. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఓడించడం ఎంత పెద్ద పొరపాటో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ క్షణం నుంచి భయపడ్డోడు ఇంట్లో దాక్కున్నా మీరు గెలవాలి, మీకు అధికారాన్ని ఇవ్వాలి, చేసిన పొరపాటుని సరిదిద్దుకోవాలి అని దాదాపుగా 4 ఏళ్ల పాటు రోజులు లెక్క పెట్టుకున్నారు. ఒక్కొక్కరైతే చాలామంది వాళ్ళు మొక్కని దేవుళ్ళు లేరు. దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారి పరిగణలోకి తీసుకోవాలి. మేము డబ్బు పెట్టి గెలిచాము, లేకపోతే తెలుగుదేశం పార్టీ గాలి ఉండింది, ఏదో గాలిలో గెలిచాము, ఇలాంటి మాటలు వద్దండి. మీరు వాస్తవంగా చెప్పాలంటే మీరు ఊహించిన దానికంటే దాదాపుగా 70% తక్కువే ఖర్చు పెట్టారు. మీరు ఆ ఖర్చు పెట్టకపోయినా మిమ్మల్ని అసెంబ్లీకి పంపించేవాళ్ళు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీ మీద ఎంత బాధ్యత ఉందో, మీ మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించండి. నిన్నగాక మొన్న ఒక లేడీ డాన్ అనే ఇష్యూ బయటకు వచ్చింది. ఎవరో ఒక 2 ఎమ్మెల్యేలు ఆవిడ ఎవరినైతే ప్రేమించిందో ఆ రౌడీ షీటరు, మర్డరిస్టు జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తుంటే వాడిని పెరోల్ మీద బయటికి తీసుకురావడం కోసంగా 2 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చినట్టు, దానికి ఒక మంత్రి సహకరించినట్టుగా ఈ మధ్య వార్తల్లోకి వస్తున్నాయి. అది ఎవరు అనేది స్పష్టంగా అయితే బయటకు రాలేదు. కొంతమంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. అంటే సాక్షి టీవీ, ఆ సాక్షి ఛానల్ని కొంతమంది ఫాలో అవుతారు కాబట్టి ఆయన ఏమన్నా లెటర్ ఇచ్చాడా అన్న అనుమానం కూడా కొంతమందిలో వ్యక్తమైంది. కానీ నేను ఒక గంట క్రితం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సార్ది విలేకరుల సమావేశం చూశాను. స్పష్టంగా చాలా నవ్వుతూ, అంటే తప్పు చేయని వాడు ఎప్పుడు కూడా భయపడ్డండి. అది నాకు ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఆవిడ వచ్చింది వాస్తవమే, ఎవరో ఒక సంస్థ ప్రతినిధి ఆయన దగ్గరికి తీసుకొచ్చాడంట. సరే, ఆవిడ లెటర్ ఇవ్వమంటే స్పష్టంగా చెప్పాడంట ఆయన, నా నియోజకవర్గ పరిధిలోది కాదు, వేరే నియోజకవర్గ వాళ్ళకి నేనైతే లెటర్లు ఇవ్వనమ్మా అని చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత కూడా 3-4 సార్లు వచ్చిందంట. ఈయన ఎమ్మటే ఏం చేశాడు, జైలర్తో మాట్లాడాడంట. జైలర్ చెప్పాడంట, వాడు చాలా నోటోరియస్ క్రిమినల్ అండి, వాడికి కానీ మీరు లెటర్ ఇచ్చారంటే చాలా ఇబ్బంది అవుతుంది అంటంతో ఈయన సున్నితంగా మందలిచ్చి తప్పించుకున్నాడంట. ఆయన నవ్వుతో చెప్తున్నాడు. కాకపోతే సాక్షిలో నా ఫోటో వచ్చింది, అది చాలా సంతోషం. ఆయన సరదాగా ఎప్పుడు మాట్లాడటం నేను చూడలేదు. సార్ని నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతుంటాను, కానీ అంత సరదాగా మాట్లాడటం నేను ఎప్పుడు చూడలే. ఆయన ఎప్పుడు సీరియస్గా మాట్లాడతాడు. అంటే తప్పు చేయని వాడు ఏదైనా ఒక ఆరోపణ వచ్చినా కానీ గట్టిగా ఖండిస్తాడు, దాని మీద నిలబడతాడు. అది ఆయనలో స్పష్టంగా మనకు కనిపించింది. అందుకే నేనేమంటానంటే, ప్రతిసారి కూడా నేను ఒరిజినల్ టీడీపీ అని నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తప్పు చేయరండి. ఏదైనా పొరపాటు జరిగినా వితిన్ సెకండ్లోనో, లేకపోతే ఒక రోజులోనో 2 రోజుల్లోనో దాన్ని సరిదిద్దుకుంటారు. అంటే వీళ్ళు నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ, పార్టీ విధి విధానాలు, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళు ఎలా మనకు అవకాశాలు వచ్చినాయి, ఎంత కష్టపడ్డాం, ఎన్ని పోరాటాలు చేసాం, ఇవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పనులు చేసేటప్పుడు 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. అదే కాకుండా కోన రవికుమార్ గారి గురించి ఆరోపణలు వచ్చింది, ఏదో ఒక టీచర్స్తో అసభ్యంగా ప్రవర్తించినట్టుగా. ఆయన వెంటనే స్పందించి మీడియాకు వచ్చి 2-3 ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి, ఇంకా 2 చిన్న చిన్న ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చినట్టున్నాడు. ఆయనే నేరుగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. నేను రివ్యూ చేయడంలో తప్పే ఉంది, నేను ఎమ్మెల్యేని, నాకు బాధ్యత ఉంది, ఇక్కడ పరిపాలన ఎలా జరుగుతుందో నేను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది, ఆవిడ ఏ విధంగా నన్ను బెదిరించిందో అని చెప్పి కూడా ఆ ఆడియో రికార్డులు కూడా బయట పెట్టాడు. దీన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, ఒరిజినల్ టీడీపీ నాయకులు ఎటువంటి పరిస్థితిలో తప్పు చేయరండి. ఒకవేళ వాళ్ళ దృష్టికి వెళ్ళి ఉండకపోవచ్చు, వెళ్తే దాన్ని సరిదిద్దుకుంటారు. తెలుసో తెలియకో ఆయన దగ్గర ఉండేటటువంటి ఏదైనా చిల్లర ఎదవలో ఏదైనా ఒక తప్పుడు పని చేసి ఆయన దృష్టికి పోకుండా ఆయన మీద నిందలేయటం కూడా కొన్ని సందర్భాల్లో మంచిది కాదు. అలానే అందరూ మంచోళ్ళ అంటే అందరూ మంచోళ్ళని అయితే నేను చెప్పట్లేదండి. దాదాపుగా 95-99%
మంచి వాళ్ళే ఉంటారు. వాళ్ళకి భయం, చంద్రబాబు నాయుడు గారు అంటే భయం, పార్టీ అంటే భయం, కార్యకర్తలు అంటే భయం. అందుకని ఏంటంటే బాధ్యతగా వ్యవహరిస్తారు. కాకపోతే నేను అనితా మేడం గారిది ప్రెస్ మీట్ చూశాను, నాకు కొంచెం బాధేసింది. ఆవిడ ఏమన్నదంటే, నేను మేడం గారిని తప్పుపట్టట్లేదు, మేడం గారు కూడా దానికి వివరణ ఇచ్చారు. పొరపాటు జరిగింది కాబట్టే 6 రోజుల లోపల పెరోల్ క్యాన్సిల్ చేసి ఆయన మళ్ళీ జైలుకి పంపించామని అన్నారు. అంతవరకు ఓకే, నేను అదే చెప్పింది. పొరపాటు అనేది జరగద్ది, కానీ సరిదిద్దుకుంటారు. ఆ పొరపాటు జరిగింది, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము అసలు తప్పే చేయలేదు అన్న వితండవాదానికి వెళ్ళరు వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా. తప్పు జరిగింది, మేము ఒప్పుకుంటున్నాం, దాన్ని సరిదిద్దుకుంటున్నాం, బాధ్యత తీసుకుంటాం, బాధ్యత వహిస్తామని స్పష్టంగా చెప్తారు. కాకపోతే నిన్న అనితా మేడం గారు మాట్లాడుతూ పెరోల్ ఎవరికి ఇవ్వకూడదా, ఇవ్వడం నేరమా అన్నారు. అంటే ఆమెను అక్కడ ఉండే విలేకరులు ఏమన్నా కన్ఫ్యూజ్ చేసి ఉంటారు నాకు తెలిసి, లేకపోతే ఆమెను రెచ్చగొట్టుంటారు. ఆ రెచ్చగొట్ట బట్టి అలా మాట్లాడి ఉంటుంది. పెరోల్ ఇవ్వడం తప్పు కాదండి, పెరోల్ ఇవ్వడం కరెక్టే. అది ఎవరికి ఇవ్వాలి పెరోలు, వీడి చరిత్ర ఏంటి అనేది మేడం గారు ఒక్కసారి విచారించుకొని ఉంటే, 2 జిల్లాల ఎస్పీలు వద్దు అన్న తర్వాత, జైలర్ వద్దు అన్న తర్వాత కూడా ఆమె ఆఫీస్ నుంచి కూడా కౌంటర్ సంతకం వెళ్ళింది అంటే ఆ తర్వాత కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. ఆవిడ దగ్గర పనిచేసే ఎవడో ఒక పిఏ ఆవిడ్ని తప్పుదారి పట్టించారు అన్న వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాడు పెరోలుకి అర్హుడానా, వాడు ఏ కేసులో జైల్లో ఉన్నాడు, ఇంతకుముందు గతంలో వాడి నేర చరిత్ర ఏంది, గతంలో శిక్ష అనుభవిస్తూనే 2014లో జంప్ అంట జైలు నుంచి. ఇవన్నీ కూడా ఆవిడ సమాచారం తెప్పించుకొని ఒక్కసారి ఫార్వర్డ్ చేస్తుంటే ఈరోజు ఆ మేడం గారిని కూడా ఒక్క మాట అనేదానికి అవకాశం ఉండేది కాదు. ఎక్కడో ఒక దగ్గర అంటే పొరపాటు జరుగుతుంది, మనం ఏం కాదనట్లేదు, కానీ స్పందించిన విధానం చాలా అద్భుతం. ఇంకా మేము చెప్పేది ఏంటంటే జాగ్రత్త ఏంటంటే, ఇక మీదటైనా సరే మీరు ప్రతి విషయంలో కూడా ఆచి తూచి 1కి 10 సార్లు ఆలోచించి, వాడు మనోడైనా పరోడైనా ఇంకెవడైనా కానివ్వండి, ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండమని నేను చెప్తున్నానంటే, కొన్ని తప్పుడు వాయిస్ రికార్డులు వస్తున్నాయి, కొన్ని తప్పుడు వీడియోలు వస్తున్నాయి. వీటన్నిటికి కూడా కారణం నేను పదే పదే మీకు హెచ్చరించి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ కోవర్టులు మీ దగ్గర చేరున్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. టీడీపీ కార్యకర్తల మీదో టీడీపీ నాయకుల మీదో కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. కొంతమంది వైఎస్ఆర్సీపీ బ్రోకర్లు గత 5 ఏళ్ళు ప్రజల మీద పడి పంది కుక్కులాగా తిన్నోళ్ళంతా కొంతమంది ఈరోజు కేసులకి భయపడి, లేకపోతే వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి సంపాదన కాపాడుకోవడానికి మీ దగ్గరికి చేరున్నారు. వాళ్ళ మీద దృష్టి పెడితే ఇలాంటి సమస్యలు పునరావృతం కాదు. ఎవరన్నా మీ దగ్గరికి విజ్ఞాపన వస్తే దాన్ని 1కి 10 సార్లు పరిశీలించి విచారించుకొని వాటికి మద్దతు తెలుపుతారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.